సో యా, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ గాయ్స్. టైం వచ్చేసి 6:17 అవుతుంది. నేను బాత్ చేసి జిమ్కి వెళ్తాను. ఇంకా లైక్ ఎంటీ స్టమక్ వర్కౌట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. ఈరోజు నా డే అంతా ఎలా ఉంటుందో ఐ విల్ షో యూ గాయ్స్ టుడే. కొన్ని వేరే చిన్న చిన్న వర్క్స్ కూడా ఉన్నాయి. కాఫీ తాగేసి జిమ్కి వెళ్ళిపోదాం. తర్వాత ఈరోజు అంతా ఏమవుతుందో ఐ విల్ షో యూ. రేపినాం. సో నేను యాక్చువల్లీ మొన్నటికి బ్యాగ్ తీసుకెళ్తాను. ఈ 2 బ్యాగ్స్ తీసుకెళ్తాను నేను. కానీ ఇంకా ట్రైపాడ్ స్టాండ్ పెట్టడానికి మళ్ళీ నేను ఈ బ్యాగ్ వాడుతున్నాను. సో ఇది గోప్రో కేసు. ఫస్ట్ ఇది తీసేసి మౌంట్. సో ఇలా ఫైనల్ అయిపోయింది. బ్యాగ్ అయితే సెట్ చేసుకున్నాను. సో నేను ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా జిమ్కి వెళ్ళిపోతాను. సిద్ధార్థ్ని పిక్ చేసుకొని టైం 6:45 అవుతుంది. ఒక 1.5 hour కార్డియో ప్లస్ వర్కౌట్ చేసుకొని విల్ కమ్ బ్యాక్ అగైన్. అక్కడికి వెళ్ళాక నా వర్కౌట్స్ అన్నీ చూపించడానికి అయితే ట్రై చేస్తాను. నేను కొంచెం అలవాటు పడడానికి టైం పడుతుంది కాబట్టి. వెల్కమ్ బ్యాక్. టైం చాలా లేట్ అయిపోయింది. వ్లాగింగ్ అంటే చాలా కష్టం అబ్బా. షార్ట్స్ ఇవన్నీ చేయొచ్చు కానీ ఎనీవేస్ ఫైనలీ ఇది మన 3rd వీడియో అవుతుందేమో. ఎందుకంటే 2nd వీడియో నిన్న నైట్ అప్లోడ్ చేశాను. చిన్న చిన్న చేంజెస్ చేయాలి. గోప్రో మైక్ సెటప్ చేయడము. కెమెరా విషయానికి వస్తే కెమెరా తీసుకుందామని నేను అనుకుంటున్నా. అందరు ఐఫోన్ నుంచి కూడా చేయొచ్చు అని కూడా అనుకోవచ్చు. నాకైతే క్వాలిటీ ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తుంది. ఇంకోటి ఏం రీజన్ అంటే నేనైతే ఇప్పుడు మొబైల్ షూట్ చేస్తున్నానో అది నాకు ఓన్లీ కాల్స్ అండ్ టెక్స్ట్ కోసమే వాడతా. దాన్ని నేను మళ్ళీ వీడియోస్ రికార్డ్ చేసి బ్యాటరీ డ్రైన్ చేసుకొని పవర్ బ్యాంక్స్ మెయింటైన్ చేసి అంత సీన్ అయితే నాకు లేదు. బెటర్ నేను ఇప్పుడు ఇంకో 1,60,000 పెట్టి ఇంకో ఐఫోన్ తీసుకోవడం కన్నా ఒక కెమెరా తీసుకుంటే బాగుంటుందేమో అనేది నా పాయింట్. సో చూద్దాం, సజెషన్స్ తీసుకుందాము. అండ్ ఈరోజు వచ్చేసి లైక్ నా డే మొత్తం చూపిస్తా. నేను ఏమేమి చేస్తున్నాను, నా మీల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అండ్ వర్కౌట్స్ కూడా మ్యాక్సిమం రికార్డ్ చేయడానికి చూస్తాను. ఎందుకంటే వర్కౌట్స్ చేసేటప్పుడు నాకు మళ్ళీ డిస్టర్బెన్స్ అదంతా. బట్ చాలామంది చేస్తారు. నాకు కొత్త కాబట్టి ఐ విల్ ట్రై మై బెస్ట్. ట్రై చేస్తాను రికార్డ్ చేయడానికి. ఆల్రెడీ ఎవరిదైనా హెల్ప్ తీసుకుంటా. ఎప్పటి నుంచో అనుకుంటుండే అట్లీస్ట్ ఫొటోస్ కోసమన్నా, మంచి గుడ్ క్వాలిటీ ఫొటోస్ కోసమన్నా తీసుకోవాలి అని. కానీ నాకు ఎప్పుడు అవసరం పడలేదు. నీడ్ లేనప్పుడు దాన్ని కొనుక్కొని అలా పెట్టుకోవడం వేస్ట్ కదా. ఈ గోప్రో కూడా నేను కొని 3 years అవుతుంది. అప్పుడప్పుడు వీడియోస్ తీస్తుండే కానీ దానికి మించి నేను ఇంకెప్పుడు వాడలేదు. ఇప్పుడు నాకు తెలిసి దీన్ని ఇంకా వాడతానేమో.
సిట్రజిన్ మ్యాలే. ఇది నేను వర్కౌట్ ముందు వాడతా, లైక్ అరౌండ్ 6 grams. ఏంటి దీని యూజెస్ అంటే నైట్రిక్ ఆక్సైడ్ ఇంక్రీజ్ చేస్తుంది, సో బ్లడ్ ఫ్లో ఇంకా పర్ఫార్మెన్స్ వీక్స్ ఉంటుంది. వాడితేనే వర్కౌట్స్ అంటే అలా ఏం లేదు, ఇది నేను యూజ్ చేస్తుండే ఒకప్పుడు, సో అంతే. సో నేను ఆర్డర్ చేసా, ఇది వచ్చేసింది. ఇప్పుడు దీని గురించి పక్కన పెట్టేస్తే సో ఫైనలీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి నాకు కొంచెం వర్క్ ఉంది, ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని హాయ్. నిన్న ఫుల్ వర్క్ ఉండేసరికి నేను వ్లాగ్ ఎక్కడ షూట్ చేయలేకపోయినా, అండ్ ఇది సెకండ్ డే. ఇప్పుడు చిన్న బిజినెస్ పని మీద కోకాపేట వెళ్తున్నాను. సే హాయ్. How are you guys doing? సో ఇప్పుడు ఏంటి ప్లాన్ అంటే వీఆర్ గోయింగ్ టు కోకాపేట్ ఫర్ సమ్ బిజినెస్ వర్క్. ఈరోజు మార్నింగ్ కూడా నేను షూట్ చేయలే, బట్ జస్ట్ చెప్తా మార్నింగ్ రొటీన్. మార్నింగ్ సంథింగ్ 4:40కి లేచి ఒక బుక్ చదివి ఉండే, దాని తర్వాత జిమ్కి వెళ్ళాం, ఫ్రీ వెయిట్ వర్కౌట్స్ చేసాం, లైక్ 600 squats, 200 push-ups, 300 crunches, 200 pull-ups, 50 sets లా చేసాము. ఆన్సర్ అన్న చింపేసిండు. మన మీల్ ప్యాక్ చేసుకొని నౌ వీఆర్ హెడింగ్ టు కోకాపేట్. హైదరాబాద్లో అయితే 29 degrees ఉంది, హారబుల్. అసలు యూవీ ఇండెక్స్ 9 అంట. మనం అసలుకే కలర్. సో ట్రాఫిక్ చూడండి, ఇది ప్రస్తుతం చైతన్యపురిలో ట్రాఫిక్. ఇది కోకాపేట్కి వెళ్ళేసరికి 1.5-2 hours పట్టచ్చు. నా వర్కౌట్స్, నా ఫిట్నెస్ జర్నీ గురించి మాట్లాడితే లైక్ నాకు తెలిసి నేను ఫస్ట్ వ్లాగ్ నేను చూసినప్పుడు నా గోప్రో సరిగ్గా వాయిస్ క్యాప్చర్ చేయలేదు, బికాజ్ నా హెల్మెట్కి మైక్ సెటప్ లేదు. యాక్చువల్లీ గోప్రోకి మైక్ సెటప్ లేదు. అండ్ 2022లో ప్రెప్ చేయడం స్టార్ట్ చేశా, అంటే లైక్ 2022లో నా ఫస్ట్ ప్రెప్ ఉండే. అది సంథింగ్ అరౌండ్ 69-70 kgs దగ్గరికి వచ్చి ఫ్రమ్ 102 69 kgsకి నేను వచ్చి మళ్ళీ బ్రేక్ చేయాల్సి వచ్చింది ఎడ్యుకేషన్ వల్ల. తర్వాత మళ్ళీ 2024 ఆఫ్టర్ 1 year గ్యాప్ మళ్ళీ 2024లో ప్రెప్ స్టార్ట్ చేశాను. అది మళ్ళీ బిజినెస్ వల్ల అండ్ మళ్ళీ ఆగిపోయింది. బట్ దిస్ టైం 100% ఫిక్స్ అయింది ఏంటంటే పక్కా ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. అది 2025లో నేను అది కంప్లీట్ చేసేసేయాలి. నో టర్నింగ్ బ్యాక్ అనేది నేను నమ్ముతా. 2 years 3 years వేస్ట్ చేశా. బట్ నేను చెప్పేది ఏంటంటే ప్రతిసారి అంటే లైక్ 2022 నుంచి చూసుకుంటే
మేబీ 3 years ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది నన్ను చాలా మార్చింది, నా మైండ్ సెట్ చాలా మార్చింది. అండ్ ఇంకా చాలా విషయాలు కూడా నేర్చుకున్నాను నేను. కొత్త మనుషుల్ని కలవడం, ప్లేసెస్ చేంజ్ అయినప్పుడు, అంటే నేను బెంగళూరులో ఉంటుండే కాబట్టి సో చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకు. అది నేను అదే అంట, మన లైఫ్లో మనం లోస్ చూస్తాము, హైస్ చూస్తాము, అవన్నీ మనకు ఒక ఎక్స్పీరియన్స్. మనం నిలబడినప్పుడు గివప్ చేసినామంటే దాన్ని అక్కడే లైక్ సో టైం వచ్చేసి ఎంతని 1:44. ఇంకో ట్యాంక్ బండ్ దగ్గరే ఉన్నాము. లాస్ట్ వ్లాగ్లో నేను కార్ గురించి చెప్పా కదా. సో నేను ఇప్పుడు సర్చ్ చేస్తున్న కార్ అయితే సంథింగ్ ఆఫ్ రోడింగ్ కారు. ఆఫ్ రోడింగ్ అంటే మళ్ళీ డిఫెండర్ అంత బడ్జెట్ ఇంకా లేదు, సూన్ కొందాము. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఆఫ్ రోడర్. సో ఎన్ని సజెషన్స్ ఉంటే చెప్పండి ఏ కార్ బాగుంటుంది అని. అండ్ సో దాని గురించి కూడా నెక్స్ట్ వ్లాగ్లో లేదా ఈ వ్లాగ్లో అన్న నేను ట్రై చేస్తాను చూపించడానికి. లైక్ ఏదైనా షోరూమ్ విజిట్ చేస్తే నా వర్క్ కంప్లీట్ అవ్వకపోతే దెన్ నెక్స్ట్ వ్లాగ్లో అయితే మనం చూపిస్తా. అండ్ నేనైతే ఇప్పుడు 6 months ప్రెప్ పెట్టుకున్నా. 2 o'clock మేబీ నా మీల్ కంప్లీట్ చేసుకుంటా. వీడు బాక్స్ తెచ్చుకున్నాడు. సో ఇదేంటి అంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఇద్దరం ఫుల్ చీట్ చేస్తుండే. చీట్ అంటే నార్మల్గా తింటుండే, క్యాలరీస్ ఎలాంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా, క్యాలరీస్ ఏం క్యాలిక్యులేట్ చేయకుండా తింటుండే. అండ్ ఇప్పుడు ఏంటి అంటే వన్స్ మనం వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తే, వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అదే చెప్తారు, ఎంత వర్కౌట్ చేస్తున్నామో అంతే మజిల్కి రెస్ట్, రిపేర్ చేసే టైం ఉండాలి. అండ్ ఆల్సో మన ఫుడ్ ఇంటేక్ కూడా అంతే ఉండాలి. ఫుడ్ ఇంటేక్ ఇన్ ద సెన్స్ క్యాలరీస్ అవ్వచ్చు, అంటే లైక్ బల్కింగ్ ఆర్ కట్లో ఉన్నప్పుడు లైక్ క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్, కార్బ్స్, ఫైబర్ మెయిన్గా, ఇవన్నీ కరెక్ట్ ప్రపోర్షన్స్లో మన బాడీకి తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు కూడా అదే చేస్తున్నాము. వీడు కొంచెం స్ట్రిక్ట్గానే తింటుండే గ్యాప్లో, కానీ నేను మాత్రం ఫుల్ ఆన్ నార్మల్ తింటుండే, ఫుల్ కార్బ్స్ లోడ్ చేస్తుండే. అండ్ అందుకే చాలా ఫాస్ట్గా నేను మళ్ళీ గెయిన్ అయ్యా వెయిట్. బట్ దిస్ టైం ఎందుకో నాకు అనిపిస్తుంది నా బాడీ చాలా ఫాస్ట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుందని. అదే నేను అన్సార్ అన్నకి వీడికి కూడా అదే చెప్పాము. సో నేను ఆఫ్ రోడర్ తీసుకుందామని చెప్పాను కదా. సో నాకు ఆల్రెడీ 5 months బ్యాక్ ప్లాన్ ఉండేది. ఏది అంటే టయోటా హైలెక్స్. నేను ఒక ఈవెంట్ కూడా వెళ్ళా, కానీ నేను బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి అన్ని ప్లాన్స్ క్యాన్సిల్ చేసుకొని బెంగళూరు వెళ్ళిపోయా. బట్ దాట్ ఈవెంట్ వాస్ గుడ్ కదా. నా రీల్స్లో కూడా ఉంటుంది, నా రీల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది, చాలా బాగుంటాయి. మేమిద్దరం వెళ్ళాము. అది మ్యాక్సిమం వీడు ఉంటాడు లేదా చరణ్ ఉంటారు. చరణ్ అని ఇంకో ఫ్రెండ్, నా ఫ్యూచర్ బ్లాగ్స్లో చూపిస్తా. వాడు కూడా నా లైఫ్లో మ్యాక్సిమం పార్ట్ ఉంటాడు వాడు. సో ఇంకా టైం పట్టేటట్టు ఉంది కాబట్టి ఐ విల్ కంప్లీట్ మై మీల్ నౌ. సో నేనేం నమ్ముతున్నా అంటే ఎక్కడున్నా చేస్తే కరెక్ట్గా చేయాలి. నేను కూడా అప్స్ అండ్ డౌన్స్, నేను కూడా అప్పుడప్పుడు చీట్ చేస్తుండే కొంతమంది వల్ల. సో ఈసారి అట్లా కాదు, చాలా పర్ఫెక్ట్గా, చాలా డిసిప్లిన్గా. ఎందుకంటే ఇది ఓన్లీ ఒక జిమ్ వరకు లేదా ఒక వర్కౌట్స్ లేదా బాడీ బిల్డింగ్ వరకు కాదు, లైఫ్ స్టైల్ నేను నేర్చుకుంటుంది. సో మన లైఫ్ స్టైల్ ఎంత డిసిప్లిన్గా ఉంటే ఈ టైంలో, ఈ పర్టికులర్ ఏజ్లో, తర్వాత అంతా క్రేజీ ఉంటుంది అనేది నా పాయింట్. సో ఎనీవేస్ ఇంకా నేను వ్లాగ్స్ ప్రస్తుతానికి అయితే ఇంకా ఏం ఫుటేజ్ తీయను, ఎందుకంటే ఛార్జింగ్ కూడా లేదు నా మొబైల్లో. ఇందుకే చెప్తున్నా కెమెరా కొనుక్కోవాలని. చాలా నెక్స్ట్ ఇంకొక 2-3 వీక్స్లో కెమెరా కొందామని చూస్తున్నాను. సో నాకు కామెంట్స్లో పెట్టండి, లేదా
ఎట్లయితే వర్క్ అయిపోయింది. టైమ్ ఈజ్ అరౌండ్ 3:10 ట్రాఫిక్ ఉండే. సో ఇప్పుడు కోకాపేట్ నుంచి మోకిలో వెళ్తున్నాం రియల్ ఎస్టేట్ వర్క్ మీద. అసలు ఎంత డెవలప్ అయింది ఇక్కడ. నేను లైక్ ఫ్యూ మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు కొంచెం డిఫరెన్స్ ఉండే. అసలు డే బై డే, మంత్ బై మంత్, ఇయర్ బై ఇయర్ ఎంత చేంజ్ అవుతుందంటే లైక్ చెప్తూ ఉంటారు కదా లైక్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది. సో దానికైతే మార్కెట్ డౌన్ ఉంది, కానీ నా పాయింట్ ఏంటంటే ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తేనే ఫినాన్షియల్గా చాలా స్ట్రాంగ్ అయిపోతాం అబ్బా. ఇప్పుడు ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఇల్లు కాకుండా ఫస్ట్ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకోండి. ఇండియన్ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే చేసుకోవాలి, పెళ్ళి అయిపోయిన వెంటనే ఇల్లు కొనాలి, ఫస్ట్ ఉద్యోగం తెచ్చుకోవాలంటారు, ఉద్యోగం అయిపోయిన వెంటనే పెళ్ళి అంటారు, పెళ్ళి వెంటనే ఇల్లు అంటారు, ఇల్లు వెంటనే పిల్లలు, మళ్ళీ వాళ్ళు చదవాలి. ఇంకా ఎప్పుడు ఇంప్రూవ్ అవుతాం. నేను ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళకి అలా నేను చెప్పట్లేదు. ఫస్ట్ సెటిల్మెంట్ అనేది జాబ్ లేకపోతే గ్రాడ్యుయేషన్ కాకుండా వెల్త్ క్రియేషన్, మనకంటూ ఒక సపోర్ట్. ఎనీవేస్ కొంచెం జ్ఞానం ఎక్కువ ఇచ్చేసిన. సో మేబీ ఇంకా దీని తర్వాత నేను కొంచెం వ్లాగ్ చేయకపోవచ్చు. సో యా, కార్స్ చెక్అవుట్ చేద్దామని చెప్పాను కదా. ఇప్పుడు నార్మల్గా మన బడ్జెట్లో యాక్చువల్లీ ఎస్కే లాంజ్ అనేది సెకండ్ హ్యాండ్ షోరూమ్. ఇది ఐ విల్ షో యూ. సో ఏంటి అంటే ఒకసారి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కూడా ఏమేమి ఉన్నాయి, మన ప్రైస్ రేంజ్లో ఉన్నాయి చూద్దాము అని ఎస్కే లాంచ్కి అయితే వచ్చాము. సో లోపలికి వెళ్ళి ఏమేమి కార్స్ అయితే చూద్దాము. లైక్ డీసెంట్ అనిపిస్తుంది నాకైతే కదా. సో మేమేం చేసామంటే వీఆర్ లైక్ కొన్ని కార్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే చూసి చెప్పలేము కాబట్టి. సో మన ప్రైస్ రేంజ్లో కార్స్ అయితే చూసాము, అండ్ కొన్ని కార్స్ అయితే షోరూంలో లేవంట. సో బెటర్ నేనేం చెప్పా అంటే, నాకు లిస్ట్ అయితే పంపించు, ఏ మోడల్ ఎంత, లైక్ ప్రైస్ ఎంత ఏంటో, దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకొని టెస్ట్ డ్రైవ్ ప్లాన్ చేయొచ్చు కదా ఒకటేసారి అని. ఊరికే రావడం కూడా కష్టము. సో మంచి డీల్ అయితే ఒకటి దొరికింది. ఐ విల్ షో యూ. నేను ఇన్ ద కమింగ్ వీడియోస్ నేను మీకు చూపిస్తాను. మంచి డీల్ అయితే వచ్చింది. సో ఇది కాకుండా అదే బడ్జెట్లో ఫస్ట్ హ్యాండ్ కార్స్ కూడా, అంటే లైక్ ఫ్యూ కార్స్ ఇన్ మై మైండ్, అవి కూడా చూస్తాను. నేను ఇక్కడ ఓన్లీ ఆఫ్ రోడర్స్ పికప్ కాకుండా కూడా కొన్ని లగ్జరీ సెగ్మెంట్లో కూడా చూసా నా బడ్జెట్లో. మేబీ చూద్దాం ఏమవుతుందో. ఇదర్ ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ మనకి ఏది డీల్ వస్తే విల్ క్లోజ్ సూన్, తొందరగా క్లోజ్ చేద్దాము.